మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని ప్రముఖ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా తీర్థావళి నాగవల్లి పూర్ణాహుతి చక్రస్నానం వసంతోత్సవం కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు సంప్రదాయ విధానంలో నాగవల్లి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారి చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవిత్ర స్నానాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వసంతోత్సవ సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకాలు పుష్పార్చనలు అలంకరణలు నిర్వహించి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర్రావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టంగా జరిగే తీర్థావళి చక్రస్నానం వసంతోత్సవం కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతి ఆరోగ్యం సుభిక్షాన్ని ప్రసాదిస్తాయని పురాతన సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి భక్తుని బాధ్యతని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి రమణాచార్యులు సాయి మోహనాచార్యులు లక్ష్మణ్ తిలక్ వి కృష్ణమాచార్యులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా పూజలు హోమాలు చక్ర స్నానం నిర్వహించారు. కార్యక్రమంలో దాతలు గ్రామ ప్రజలు ఉన్నారు. జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవములు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తర్లుపాడు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 2/2/2026 నుండి 11/2/2026 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా రోజు ఒక వాహనం చొప్పున హంసవాహనం, సింహవాహనం, శేషవాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం, గజవాహనం, రథోత్సవం, వేలాది మంది భక్తులతో రథోత్సవము ఊరంతా కూడా కిక్కిరిసినట్లుగా అంత బంధుమిత్రులతోటి వేలాది మంది భక్తులతోటి వైభవంగా బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం జరిగింది. తరువాత దోపోత్సవం జరిగింది. ఈ రోజున తీర్థావళి నాగావళి వసంతోత్సవం చక్రస్నాన మండపం వద్ద భక్తులందరూ కూడా చక్రస్నానం ఆచరించారు. ఈ చక్రస్నానం పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఏర్పాటు చేసినట్టుగా మన పెద్దలు మన గ్రామంలో కూడా మన వేణుగోపాల స్వామి వారికి ఈ చక్రస్నానం ఆచరింపజేయడం చేశారు. వేదజ్ఞులు మనకు విశ్వక్షేణుల వారిని చక్రపెరుమాళ్ళ స్వామి వారిని మన శిరస్సుపై ఉంచి వేదమంత్రములు చదువుతూ మనందరికీ కూడా చక్రస్నానం ఆచరింపజేశారు. ఈ చక్రస్నానం ఆచరించిన వారికి మనోరోగాలు, తర్వాత రుగ్మతలు, అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు కలగడం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ప్రతీతి. మనము ఈ రోజున స్వామివారు రాత్రి 7 గంటల నుండి దేవతా వీడుకోలు ఉంటుంది. దేవతా వీడుకోలు తర్వాత తిరువారాధన, ద్వాదశ తిరువారాధనతో 12 ప్రదక్షిణాలు స్వామివారు పీఠంతో గుడి చుట్టూ ప్రదక్షిణం జరుపుతారు. ఆ తర్వాత మందిర ప్రవేశం చేస్తారు. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా జరిగినాయి. అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించారు, గవర్నమెంట్ వారు సహకరించారు. గ్రామస్తులందరి సహకారంతో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కర్నూల పండుగగా కర్నూల విందువుగా మన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తీర్థావళి నాగావళి పూర్ణాహుతి చక్రస్నానం ఈ రోజున ఉభయదాతలు మన తర్లుపాడు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు జగర్లపూడి శ్రీరాములు వారి ధర్మపత్ని మంగళాంబ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట రాధాకృష్ణమూర్తి గారు మరియు వెంకట సదాశివ శాస్త్రి గారు వారి కుటుంబ సభ్యులు చాలా వైభవంగా బ్రహ్మాండంగా జరిపించారు. వీరి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయభిలాషులందరికీ కూడా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కృపాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం. తర్వాత నేను వంశపారంపర్య ధర్మకర్తను. మాకు ఈవో ఈదుల చెన్నకేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారి సహకారం కూడా పూర్తిగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాల విజయవంతంలో గ్రామస్తులందరి సహకారంతో పెద్ద ఎత్తున వైభవంగా జరుపుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.